Welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. Hello Raj garu. Hello andi. So iroju gumugumallo em variety tho ready ga unnaru. Methi cabbage masala andi. Methi cabbage masala. అవునండి. ఓ చాలా డిఫరెంట్ కాంబినేషన్ కదా. Yes. ఓకే, మరి మేతి క్యాబేజ్ మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మేతి క్యాబేజ్ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాబేజ్ 1 కప్పు, తరిగిన మెంతి కూర 1/2 కప్పు, కొబ్బరి గసగసాల పేస్ట్ 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో కొద్దిగా ఆయిల్ వేసుకోండి ముందుగా. ఓకే. సో ఇక్కడ మసాలా పేస్ట్ వచ్చేసి కొబ్బరి గసగసాలు తీసుకున్నాం, ఉల్లిపాయ కొద్దిగా. సో ఆల్రెడీ మనకు క్యాబేజ్ కూడా దగ్గరగా సేమ్ ఇదే ఉల్లిపాయ లాగానే మనకు ఫ్లేవర్ కూడా వస్తుంది. పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు అండి. సో ఇది కొంచెం వేగిన తర్వాత క్యాబేజ్ కొంచెం పెద్ద కట్ చేసుకున్నాం. సో మసాలా కర్రీ కదా, ఇక్కడ డైరెక్ట్గా వేసేస్తున్నాం. ఓకే. అలాగే మెంతి కూర కూడా. ఓకే, పెద్ద మెంతి తీసుకున్నారా? అవును, కొంచెం కట్ చేసేసారు. ఎస్. సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, అలాగే కొంచెం పసుపు. సో ఇవి రెండు కలిసి బాగానే వేగిపోతాయి రాజుగారు మనకి? వేగిపోతాయండి. ఓకే. మనం ఒకవేళ అంటే క్యాబేజ్ ఉడికించి వేసుకోవాలంటే ఫస్ట్ మెంతి వేయించేసుకొని మసాలా కూడా వేయించేసుకొని తర్వాత అప్పుడు క్యాబేజ్ యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే. సో కొంచెం ఆ క్యాబేజ్ అంటే ఆ స్మెల్ అది దాంతో ప్రాబ్లం లేని వాళ్ళు అయితే ఇట్లా డైరెక్ట్ వేసుకోవచ్చు. ఆ స్మెల్ ఎక్కువగా పడదు అనుకున్న వాళ్ళు కొంచెం అది మీరు చెప్పినట్టు ఉడికించేసి యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో మూత పెట్టేసేద్దాం కాసేపు. సో ఇది మగ్గిపోయిన తర్వాత మసాలా యాడ్ చేసుకుందాం. సో మసాలా పేస్ట్లు మనం ముందే కొద్దిగా వేయించేసుకొని కలిపేసి గ్రైండ్ చేసి పెట్టేస్తాం. ఓకే అండి, మరి ఇక్కడ ఇవి మగ్గుతూ ఉంటాయి. ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మనిషికి కావాల్సింది ఏంటండి? కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర. ఇవి రెండూ ఉంటే మిగతా వాటి విషయాల గురించి తర్వాత ఆలోచించవచ్చు. కానీ ఇవి రెండే తక్కువైపోతున్నాయి ఈ మధ్యకాలంలో. కడుపు నిండా తిండి ఎలాగూ తినలేకపోతున్నాం. డైటింగ్ పేరుతో కడుపు మార్చుకోవాల్సి వస్తుంది, రకరకాల ఆరోగ్య సమస్యల వల్ల తిండి మితంగా తీసుకోవాల్సి వస్తుంది. ఇలా ఎన్నో కారణాలు. తిండి విషయం పక్కన పెడితే నిద్ర విషయానికి వస్తే చాలామంది అసలు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. కంటి నిండా నిద్ర అనేది కరువైపోతుంది. మరి బాగా నిద్ర పట్టాలంటే ఈ చిట్కా పాటించండి. రాత్రి పడుకోబోయే ముందు 1 గ్లాస్ గోరువెచ్చటి పాలలో 2 స్పూన్ల తేనె కలుపుకొని కనుక తాగడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే బాగా నిద్ర పడుతుంది. ఓకే అండి, చిట్కా చూసేసారు కదా. చూద్దామా రాజు గారు? ఓకే. మంచి ఫ్రైలా అయింది కదా ఇది. మంచి ఆ మేతి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. దీంట్లో కొబ్బరి గసగసాల పేస్ట్ అండి. ఓకే. ఈ పేస్ట్ కొంచెం మనకు మగ్గితే సో మసాలా పొడులు అవి మనం యాడ్ చేసుకోవాలి. ఓకే. సో దీంట్లో కావాల్సిన కొంచెం ఆలు కూడా యాడ్ చేసుకున్నా బాగుంటుంది టేస్ట్ అనేది. మామూలుగా అంటే టొమాటో కాంబినేషన్లో క్యాబేజ్ ఆలు కూడా చేస్తూ ఉంటారు కొంతమంది. అవును. సో ఇక్కడ మేతి కూడా ఉంది కదా, సో ఆలు మేతి కాంబినేషన్ బాగుంటుంది. సో రెండింటికి కూడా బ్లెండ్ అయిపోతుంది. ఎస్. సో అంటే ఒక్కోసారి ఇలా ఒకసారి అలా ఆలు కూడా యాడ్ చేసి తీసుకున్నాం కూడా బాగానే ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా. ఎస్, బాగుంది. ఏదో మంచి మసాలా టెక్స్చర్ అది కొంచెం డిఫరెంట్గా, కొంచెం టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ గానే వస్తుంది. అంటే క్యాబేజ్ ఫ్లేవర్ కూడా దీంట్లో యాడ్ అవుతుంది. ఆ క్యాబేజ్ కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ కదా అది. సో రెగ్యులర్ గా మనం వాడే వెజిటేబుల్స్ రెగ్యులర్ గా మనం చూసే టేస్ట్ లే, బట్ అప్పుడప్పుడు కొంచెం ఇలా చిన్న చిన్న చేంజింగ్స్ వల్ల మనకి కొత్త రుచులు పుట్టుకొస్తాయి.
సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, సో దీన్ని మనం కావాలంటే లూజ్ గా చేసుకోవచ్చు, లేకపోతే కొద్దిగా రోటీ లాంటి వాటిలోకి ఇట్లా కూడా ఇలా తీసేసుకోవచ్చు. నేను ఇలాగే ఉంచేస్తున్నాను. ఓకే. సో ఇంకొంచెం గ్రేవీ లా కావాలనుకుంటే ఆల్రెడీ మనకు పేస్ట్ ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసేసుకుంటే మనకు కొంచెం లూజ్ అవుతుంది. కొంచెం చిక్కుదనం కూడా ఎలాగో ఉంటుంది. ఎస్. చివరిగా కొద్దిగా కొత్తిమీర. ఓకే. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకుందాం. పైన కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో టెక్స్చర్ కూడా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. బాగుంది. ఓకే అండి, మరి వేడివేడిగా క్యాబేజ్ మేతి మసాలా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మేతి క్యాబేజ్ మసాలా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో తరిగిన క్యాబేజ్, మెంతి కూర, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత కొబ్బరి గసగసాల పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మేతి క్యాబేజ్ మసాలా రెడీ. ఓకే అండి, మరి కర్రీ తయారీ విధానం చూసారు కదా. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే, మంచి స్మెల్ వస్తుంది ఆ క్యాబేజ్ తర్వాత మేతి. ఈ కాంబినేషన్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. యమ్మీ, బాగా సెట్ అయింది, చాలా బాగా. బేసిక్ గా మేతి వేస్తేనే మనకి డిషెస్ ఏదైనా కూడా చాలా టేస్టీగా మారిపోతూ ఉంటాయి. అండ్ క్యాబేజ్ కూడా దానికి ఏమీ ఎక్సెప్షన్ కాదన్నట్టు ఉంది. ఒక మాట చెప్పొచ్చు, క్యాబేజ్ అంటే ఎవరికైతే కొద్దిమంది ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా. అవును. ఈ డిష్ ట్రై చేస్తే దీంట్లో ఎక్కువ మనకి మేతి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది కాబట్టి ఆ క్యాబేజ్ స్మెల్ కానీ అది పెద్దగా తెలియట్లేదు. సో హ్యాపీగా వాళ్ళు కూడా క్యాబేజ్ తీసుకోవడం మొదలు పెడతారు. సో చూసారు కదా, మరి వెరైటీ కాంబినేషన్ మేతి ఇంకా క్యాబేజ్, కానీ టేస్ట్ వైజ్ గా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మామూలుగా డైనింగ్ టేబుల్ పైన, వాష్ బేసిన్ పైన మనకు మరకలు కనిపిస్తూనే ఉంటాయి. ఎంతగా శుభ్రం చేసినా కూడా రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కాబట్టి ఏదో ఒక చిన్న మరక కనిపిస్తూనే ఉంటుంది. ఇలాంటప్పుడు వాడేసిన నిమ్మ చెక్కతో కనుక ఆ మరకను శుభ్రం చేసుకున్నట్లయితే మరక క్లీన్గా పోతుంది, మంచి సువాసన కూడా వస్తూ ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి స్టూడెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. మరి చూద్దాం ఈ రోజు ఏం వెరైటీస్ చేస్తారో. హాయ్. హాయ్ మ్యామ్. మీ పేరేంటి? దుర్గాప్రసాద్. దుర్గాప్రసాద్. ఏ కాలేజ్? షైన్ కాలేజ్ మ్యామ్. ఓకే, సో ఇప్పుడు ఏంటి, ఏ ఇయర్ లో ఉన్నారు? ఫైనల్ ఇయర్ మ్యామ్. ఫైనల్ ఇయర్. ఓకే. హాయ్ అండి, మీ పేరేంటి? రాజశేఖర్ మ్యామ్. రాజశేఖర్. మీరు సేమ్ కాలేజ్? నో మ్యామ్, ఐహెచ్ఎం హైదరాబాద్. ఓకే ఓకే, అయితే మీ ఇద్దరికి పరిచయం లేదా? లేదు మ్యామ్. ఓ నైస్. సో ఇద్దరు డిఫరెంట్ కాలేజెస్ నుంచి వచ్చారనమాట. మీరు ఏ ఇయర్ లో ఉన్నారు? సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. ఓకే, మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు రాజశేఖర్ ఈ రోజు? టుడే ఐఎమ్ ప్రిపేరింగ్ రా పపాయ కబాబ్. రా పపాయ కబాబా? ఓకే. మీరు దుర్గా ప్రసాద్? మసాలా పాస్తా. మసాలా పాస్తా. ఎస్ మ్యామ్. ఓ కొంచెం ఇండియన్ టచ్చా? ఎస్ మ్యామ్. ఓకే, మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? ఐ విల్ మ్యామ్. మీరు చేసేస్తారా? ఓకే ఓకే, మరి రా పపాయ కబాబ్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. రా పపాయ కబాబ్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి బొప్పాయి తురుము 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, రెడ్ పౌడర్ 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, నానబెట్టిన శనగపప్పు 1 కప్పు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దామా రాజశేఖర్? ఓకే మ్యామ్. సో ఫస్ట్ ఏం చేసుకోవాలి దీనికి? శనగపిండి గ్రైండ్ చేసాను. శనగపప్పు, శనగపప్పు గ్రైండ్ చేసుకోవాలి. సో ఫస్ట్ వీ హావ్ టు యాడ్ దిస్ వన్. సో ఫస్ట్ అది ఎలాగా నానబెట్టేసేసి? ఫస్ట్ నానబెట్టాలి మ్యామ్ టిల్ 1 అవర్. ఓకే, దాని తర్వాత గ్రైండ్ చేయాలి. ఓకే. సో ఆల్రెడీ నానబెట్టేసుకొని గ్రైండ్ చేసుకున్న శనగపప్పు పేస్ట్. నెక్స్ట్ డ్రా పపాయ గ్రేట్ చేసుకొని యాడ్ చేయాలి. ఓకే, లిటిల్ బిట్.
సో బొప్పాస్కాయ బాగా పచ్చి అయితే బాగుంటుందా మనకి? ఎస్ మ్యామ్. ఓకే. కొంచెం రెండు మిక్స్ చేసేయాలి మ్యామ్. దాని తర్వాత లైట్ కొంచెం శనగపిండి తీసుకో. అంటే కొంచెం బైండింగ్. ఎస్ మ్యామ్. సో బేసిక్గా మనకి రా పప్పాయ అంటే పెద్ద టేస్ట్ ఏమి ఉండదు కదా? ఎస్ మ్యామ్. కొంచెం ఇందులో యాడ్ చేసుకుని ఫ్రై అయిన తర్వాత కాస్త కొంచెం టేస్ట్ డిఫరెంట్ గా వస్తుంది అనుకుంటా. స్పైసీ ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేయాలి మ్యామ్. జింజర్. ఓకే. సో ఇవి అయితే పీసెస్ గా లేకపోతే పేస్ట్ అయినా వేసుకోవచ్చు? నార్మల్ పీసెస్ అండ్ నార్మల్ పేస్ట్ అయినా గార్లిక్ పేస్ట్ మన ఇష్టం. మన ఇష్టం. ఓకే. కొంతమందికి పీసెస్ అలా పంట కింద పడితే ఇష్టం ఉండదు కదా, అలాంటి వాటి పేస్ట్ యాడ్ చేసేసుకోవచ్చేమో. నార్మల్ గా వి కెన్ గార్లిక్, జింజర్ గార్లిక్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఓకే ఓకే. నెక్స్ట్ ఆనియన్. ఓకే. అండ్ సేమ్ గ్రీన్ చిల్లీ. కొరియాండర్. ఓకే. లైట్ రెడ్ చిల్లీ పౌడర్. సో ఆయిల్ హీట్ పెట్టేద్దామా? ఎస్ మ్యామ్. లైట్ సాల్ట్. ఓకే. సో ఇది మనం కంపల్సరీ ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలా లేకపోతే ప్యాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చా? పాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు కావాలి అనుకుంటా. కావాలా? సో ఇప్పుడు మిక్స్చర్ అంతా రెడీ అయిపోయినట్టేనా? ఎస్ మ్యామ్. కొంచెం శనగపిండి వేసుకుందామా? కాస్త లూజ్ అనిపిస్తే ఎస్ మ్యామ్. బ్యాటర్ కొంచెం టైట్గా ఉండాలి. ఓకే. ఓకే. ఓకే మ్యామ్. సరిపోయిందా టెక్స్చర్? ఆయిల్ కూడా హీట్ అయిపోయింది, వేసేద్దామా? ఎస్ మ్యామ్. మనం బ్రెడ్ క్రంబుల్ కూడా కొంచెం దానికి డిప్ చేయాలి. డిప్ చేసి ఓ మనం ఫ్రై చేసేటప్పుడు బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేయాలి. ఎస్ మ్యామ్. ఓకే. బ్రెడ్ క్రంబుల్లో డిప్ చేయాలి. ఓకే. ఓ సో రౌండ్గా చేస్తున్నారు. ఎస్ మ్యామ్. నార్మల్గా కూడా ప్రెస్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో ఈ ఐడియా మీదేనా లేకపోతే కాలేజ్లో ఏమైనా కాలేజ్లో మ్యామ్. కాలేజ్లో నేర్పించిన వంట? ఓ నైస్. బేసిక్గా ఈ రా పపాయ ఇలాంటివన్నీ చాలా మటుకు ఈ మధ్య కర్రీస్, ఎస్ మ్యామ్. కొద్దిగా పచ్చళ్ళు ఇలా చేస్తున్నారు కదా, ఎస్ మ్యామ్. సో కొంచెం స్నాక్స్లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు అన్నమాట మ్యామ్. వీటిని. ఈవినింగ్ టైంలో టీ బ్రేక్లో కూడా చేసుకోవచ్చు. యా. సో అది ఆ ప్లేట్ ఇస్తారా? నేను ఫ్రై అయినవి ఓకే. తీసేస్తాను. సో బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేస్తే మనకి ఇంకొంచెం ఎక్కువ క్రంచీగా అలా Yes, వస్తాయి ma'am, అనుకుంటా crunchy. కదా. నైస్ నైస్. సో ఇంకా మనకి ఇలా ఎన్ని కావాలంటే అన్ని చేసేసుకోవటం. ఎస్ మ్యామ్. సో ఈ సేమ్ ఇలా ఇంగ్రీడియంట్స్ తోటి పొటాటో కూడా బాయిల్ చేసుకొని కూడా చేసుకోవచ్చు సేమ్ లైక్ దిస్. ఓకే. సో ఇందులో ఏమన్నా వేరే వెజిటేబుల్ యాడ్ చేసుకోవచ్చా లేకపోతే ఇట్లా సింగిల్ దీంతో చేసుకుంటేనే బాగుంటుందా? ఇది చేసుకోవచ్చు మ్యామ్. వేరే Any వెజిటేబుల్ vegetable. సో ఇవన్నీ అయితే ఈజీగా గుర్తుపెట్టేసుకొని చేసుకోవచ్చు కదా, Yes, నోట్ ma'am. చేసుకోకపోయినా కూడా హోమ్ మేడ్. ఈజీగా గుర్తుండిపోతాయి చూస్తే అందరికి ఒకసారి. సో బ్రెడ్ క్రమ్స్ బదులు మనం ఏమైనా కార్న్ ఫ్లేక్స్ ఇట్లాంటివి కూడా మార్చుకోవచ్చు. కార్న్ ఫ్లవర్ యూజ్. ఓట్స్ కానీ అంటే కొంచెం ఎక్కువ క్రంచీగా కావాలి అనుకో. ఎస్ మ్యామ్. ఓకే. మంచి స్మెల్ వస్తుంది యాక్చువల్లీ వేగిన తర్వాత. సో రెడీ. మ్యామ్. సో వీటిని ఏదైనా సాస్ ఆర్ చట్నీతో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే ఓకే. మరి వేడివేడిగా కబాబ్స్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. రా పప్పాయ కబాబ్స్ తయారు చేసే విధానం. ముందుగా నానబెట్టిన శనగపప్పుని మిక్సీ పట్టి పేస్ట్ ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో పచ్చిబొప్పాయి తురుము, శనగపిండి, తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కబాబ్స్ లో ఒత్తుకొని బ్రెడ్ పౌడర్ లో అద్దుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, రా పప్పాయ కబాబ్స్ రెడీ.
ఓకే అండి, మరి కబాబ్స్ తయారీ విధానం చూసారు కదా, రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే, శనగపప్పు నేను కూడా 1-2 సార్లు చెప్తాను కదా, సో మంచి టేస్టీగా వస్తాయి. మెయిన్ చాలా బాగుంది టేస్ట్. చూడండి మీరు కూడా. ఈ శనగపప్పు ఈ కబాబ్స్ కి చాలా బాగా సూట్ అవుతుంది. చాలా బాగా. అండ్ అంటే మనం యాడ్ చేసుకున్న ఫ్లేవర్స్ అన్ని కూడా దీనివల్ల బాగా తెలుస్తాయి. ఇప్పుడు ఇందులో అల్లము, ఘాటు, పచ్చిమిర్చి మనం వేసుకున్న మసాలాలు కానీ ఏవైనా కానీ చాలా బాగా తెలుస్తుంది. స్పెషల్లీ అంటే ఇలా కబాబ్స్ చేసుకున్న దానికి శనగపప్పు పర్ఫెక్ట్. సో వెజిటేబుల్స్ లాంటివి ఏది మార్చినా కూడా మనకి బేస్ అనేది శనగపప్పు తీసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది కూడా చాలా బాగా వస్తుంది. అనదర్ వెజిటేబుల్ టేస్ట్ కూడా ఈజీగా. సో ఇలా పచ్చిగా కూడా కాకుండా అంటే కొంచెం ఉడికించుకుంటే ఇంకా టేస్ట్ పెరుగుతుంది. శనగపప్పును కొంచెం పొడి పొడిగా ఉడికించేసుకుని మిక్సీ పట్టేసి మీరు చేసిన కబాబ్ కి దీనికి కొంచెం ఆ టేస్ట్ వేరియేషన్ అంటే కొంచెం పచ్చిదనం, లైట్ పచ్చిదనం తెలుస్తుంది. ఉడికించిన దాంతో ఏంటంటే పర్ఫెక్ట్. అసలు మనం చెప్పేంత వరకు కూడా ఐడెంటిఫై చేయలేదు అంటే ఇది వెజ్ నాన్ వెజ్ అని. సో టేస్ట్ అలా కీమా టైప్ లో వస్తుంది. సో దాంట్లో కొంచెం మనం మీల్ మేకర్ అది ఇంకా యాడ్ చేసేస్తే రియల్ గా చెప్పినా బిలీవ్ చేయరు ఇది వెజ్ అంటే. అలా వచ్చేస్తుంది. సో కొంచెం అలా అయితే మనము డీప్ ఫ్రై చేసుకోకుండా హ్యాపీగా పాన్ ఫ్రై చేసుకోవచ్చు. ఆల్రెడీ అది బాయిల్డ్ అయి ఉంటుంది కదా, సో ఇక్కడ పచ్చిగా ఉంటుంది కాబట్టి కంపల్సరీ చేసుకోవాలి. డీప్ ఫ్రై చేయాలి. అక్కడ కూడా చాయిస్. డీప్ ఫ్రై కావాలంటే డీప్ ఫ్రై చేయొచ్చు. అంటే ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్ వస్తుంది. బెటర్ షాలో ఫ్రై చేసుకుంటే ఇంకా బెటర్. ఓకే, సో బాగుంది రాజశేఖర్, నైస్ ఐడియా. సో మరి చూసారు కదండి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనలో చాలా మందికి కళ్ళలో ఎరుపుదనం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఉదయం లేచినప్పుడు బాగానే ఉంటుంది, సాయంత్రం అయ్యేసరికి కళ్ళు బాగా ఎర్రగా అయిపోయి ఉబ్బిపోయినట్లుగా తయారవుతూ ఉంటుంది. దీనికి సంబంధించి ఒక చిన్న చిట్కా చెప్తాను, ఫాలో అవ్వండి. దోసకాయ మనము పచ్చళ్ళు, పప్పు ఇలా వండుకోవడానికి ఉపయోగిస్తాం కదా దోసకాయ. ఆ పండు దోసకాయని తీసుకొని బాగా చిదిమేసి దాన్ని కనురెప్పల మీద మృదువుగా మర్దన చేసుకొని ఒక 10 నిమిషాల పాటు అలా రిలాక్స్ అయ్యి దాని తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒక 3 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే ఈ కళ్ళలో వచ్చే ఎరుపుదనం అనేది చాలా వరకు తగ్గుతుంది. అలాగే కళ్ళలో మంటలు కూడా తగ్గుతాయి, కళ్ళు బాగా ఆరోగ్యంతో మెరుస్తూ ఉంటాయి. ఓకే అండి, మరి ఒక వంట చూసేసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో దుర్గా ప్రసాద్ రెడీయా? సో మీరు పాస్తా కదా, మసాలా పాస్తా. ఓకే, మరి మసాలా పాస్తా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మసాలా పాస్తా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పాస్తా 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, టమాటోలు 2, తరిగిన ఉల్లిపాయలు 2, పచ్చి బఠానీలు 1/2 కప్పు, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు, కసూరి మేతి కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి మసాలా పాస్తా కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా? ఆయిల్ వేస్తున్నాం మేడం, కొంచెం. ఓకే, చాలా అంత కొంచెమే. మన జీరాని షాలో ఫ్రై చేయాలి మేడం. సో లిటిల్ బిట్ ఆఫ్ జీరా. అంటే ఊరికే ఫ్రై చేసేసి తీసేసుకోవాలి పక్కకి. ఓకే ఓకే, అంటే ఫైనల్ గా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు డైరెక్ట్ గా ఇందులో వేసేస్తే ఏమవుతుంది ప్రాసెస్ లో? టేస్ట్ మనకి అంటే టేస్ట్ మొత్తం మనకు జీరా టేస్ట్ వస్తుంది. సో ఎక్కువ ఆ టేస్ట్ రాకూడదా? ఓకే ఓకే. ఇప్పుడు కొద్దిగా ఆయిల్. సో ఇప్పుడు మిగతా ప్రాసెస్ కా కొంచెం గార్లిక్ యాడ్ చేసుకుందాం. సో ఈ మసాలా పాస్తా ఏంటి, ఎవరిది? అంటే కాలేజీలో నేర్పించిన డిషా లేకపోతే కాలేజీలో నేర్పించారు? అంటే చాలా మంది పాస్తా అంటే ఇటాలియన్ స్టైల్, మోస్ట్లీ ఇటాలియన్ కదా మనకి. అంటే బయట వెళ్ళినా కూడా ఎక్కువ సాసెస్ తో అట్లానే ఉంటుంది. సో మేము కొంచెం థింక్ చేసి ఇండియన్ స్టైల్ యాడ్ చేశారు. ఓకే ఓకే, కొంచెం ఆనియన్ వేసుకున్నాం. ఓకే. సో యూజువల్గా ఎవరైనా ఇంట్లో ట్రై చేసేటప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా చేసేసుకుంటూ ఉంటారు. అంటే ఈ మ్యాక్రోనీ కానీ పాస్తా కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. అదేనా? యా. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ వేసుకున్నాం. ఓకే. నువ్వు గ్రీన్ పీస్. సో ఇది ఆల్రెడీ బాయిల్ చేసిందా? ఎస్ మేడం.
తర్వాత క్యారెట్ వేసుకున్నాము. ఓకే. సో ఇది పచ్చిదేనా క్యారెట్? ఎస్ మేడం, పచ్చిది. సో బాగా సన్నగా కట్ చేసేసుకోవాలి. ఎస్. ఇంకా దీంట్లో మనకి సాసెస్ ఏమీ అక్కర్లేదా? ఏం అవసరం లేదు. మన ఇటాలియన్ అయితే సాసెస్ వేసుకున్నాము, ఓకే. మన ఇండియాలో కాబట్టి స్పైసెస్తోని చేసేసుకున్నాము. ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకున్నాము. సో పాస్తా కూడా మనం ముందు బాయిల్ చేసేసి పెట్టేసుకుంటే అయిపోతుంది. సో ఈ పాస్తాలో ఎలా వెజిటబుల్స్ అని బాగా కుక్ అయిపోతే బాగుంటుందా, లేకపోతే సెమీ కుక్ అయి కొంచెం చిన్న కట్ చేసి పెట్టుకుంటే 5 minutes అయిపోతుంది మేడం. అదే రా చేసుకో పెద్ద అనుకో మేడం, ఓకే, దాన్ని బ్లాండ్ చేసుకొని చేసుకోవాలి. ఓ సో అయితే కొంచెం బాగా కుక్ అయితేనే బాగుంటుంది. ఓకే. ఇప్పుడు లాస్ట్ టమాటో యాడ్ చేసుకున్నాము. సో సీడ్స్ తీసేసింది. ఎస్ మేడం, సీడ్లెస్. సో ఇంకో వెజిటబుల్స్ మన చాయిస్ కదా, చాయిస్ ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ కార్న్ ఇలాంటివన్నీ కూడా, కాలీఫ్లవర్ ఇష్టం మేడం. 2 minutes మూత పెడదాం, మనకి ఇది కుక్ కావాలి. సో ఇంకా ఇందులో జస్ట్ మనకి ఆ గార్లిక్ ఫ్లేవర్ ఒకటే, గార్లిక్ అను టమాటో ఫ్లేవర్. ఓ మనం జీరా యాడ్ చేస్తాం కాబట్టి జీరా ఫ్లేవర్ ఫైనల్ గా అది. ఓకే, ఫైనల్ అంటే ఇవి కుక్ అయినాక జీరా యాడ్ చేస్తాం. ఓ దీంతో పాటు. ఓకే. ఇంకా పౌడర్స్ లాంటివి ఏమైనా యాడ్ చేస్తాం? ఏం లేదు, మన గరం మసాలా. ఓ మరి జింజర్ గార్లిక్ పేస్ట్ లాంటివి యాడ్ చేసుకోవచ్చా కావాలంటే? లేదు, లేదా? స్టిక్ అయిపోతుంది, ఫ్లేవర్ కూడా వెళ్ళిపోతుంది మేడం. పాస్తా తిన్న టేస్ట్ రాదు. ఓకే ఓకే. అంటే ఇండియన్ స్టైల్ అంటే మనకి మసాలాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా, పాస్తా కనెక్ట్ దానికి థిక్ అంటుకోవాలి. ఓకే ఓకే, చూద్దాం మేడం. ఓకేనా? ఇంకా కొంచెం కావాలి మేడం. సాల్ట్ అది ఏమైనా వేసి పెట్టేసుకోవచ్చా, లేకపోతే కొంచెం బాగా వేసుకోవాలి మేడం. ఇవి కుక్ అయినాక వేసుకుంటే ఫ్లేవర్ అనేది దీనికి పడుతుంది. ఓకే ఓకే. సో వెయిట్ చేద్దాం. చూద్దాం మేడం. ఇప్పుడు మనకు మంచిగా కుక్ అయినాయి మేడం. ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న జీరా, షాలో ఫ్రై చేసుకున్న జీరా, జీరానే యాడ్ చేసుకోవాలా, మనం జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవచ్చా కావాలి? జీరా యాడ్ చేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది తినేటప్పుడు అలా తగులుతాయి. ఓకే. ఇప్పుడు కస్తూరి మెంతి కొంచెం, ఓకే, ఇంకా గరం మసాలా మేడం. ఓకే, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ యాజ్ పర్ టేస్ట్ మేడం. దాంట్లో ఏమైనా ఉడికించేటప్పుడు కొద్దిగా వేసుకున్నామా లేదా? వేసుకున్నాం. కొంచెం ఫ్లేవర్ అనేది కంపల్సరీ కావాలనుకున్నప్పుడు దాంట్లో కొంచెం ఆయిల్, సాల్ట్ వేసి బాయిల్ చేస్తాం. ఓకే ఓకే. సో అయితే సాల్ట్ దీని వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా క్రీమ్ వేసుకున్నాం మేడం, ఫ్రెష్ క్రీమ్. ఓకే. సో ఇంకా పాస్తా ఫైనల్ గా యాడ్ చేసుకోవడం అంతేనా? ఎస్ మేడం. దాని ముందుగా బాయిల్ చేసి పెట్టుకుంటాం కాబట్టి ఇది కొంచెమే చాలా మేడం. ఎక్కువ వేస్తే దీని ఫ్లేవర్ వెళ్ళిపోతుంది మేడం. ఇప్పుడు పాస్తా యాడ్ చేసుకున్నాం మేడం, ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం మేడం. ఓకే. సో ఈ పాస్తా మనం యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ చేయాలా, లేకపోతే జస్ట్ అలా టాస్ చేసుకొని తీసేసేయటం? ఇప్పుడు కొంచెం లైట్గా సాల్ట్ వేసుకున్నాం మేడం. ఓకే. సింపుల్. సో ఏ కాలేజ్ అయినా కూడా ఇవన్నీ సేమ్ ఉంటాయేమో కదా, ప్రాసెస్ మెథడ్స్ 90% సేమ్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఒక రెడీ అయింది మేడం. దీని నుంచి కొద్దిగా కొద్దిగా కలర్ఫుల్ ఇండియన్ స్టైల్ మసాలా పాస్తా రెడీ. సూపర్. ఓకే, మరి వేడివేడిగా మసాలా పాస్తా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం.
మసాలా పాస్తా తయారు చేసే విధానం. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి బఠానీలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత వేయించిన జీలకర్ర, కసూరి మేతి, గరం మసాలా, కారం, ఉప్పు, ఫ్రెష్ క్రీమ్, ఉడికించిన పాస్తా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మసాలా పాస్తా రెడీ. ఓకే, మరి మసాలా పాస్తా తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చూద్దాం రాజు గారు. చూడ్డానికే చాలా కలర్ఫుల్ గా, చాలా యమ్మీగా ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఇటాలియన్ డిష్ కాస్త ఇండియన్ ఫ్లేవర్స్ లోకి వచ్చేసింది. సో అంటే మెయిన్ గా మన మీకు తెలుసా, ఇంట్లో నేను కూడా పాస్తా చేసుకుంటే ఇలాగే చేస్తాను. అంటే మన ఇండియన్స్ ఏ డిష్ కానీ మనలోకి అలా కలిపేసుకుంటాం. మన దగ్గర ఉన్న స్పెషాలిటీ అది. సో యూజువల్ గా మనం పాస్తా బయట ఎంత స్పైసీగా చేయమన్నా వాళ్ళు యాడ్ చేసే స్పైసెస్ మనకు అంత రాదు. ఇంకా మనం చిల్లీ ఫ్లేక్స్ ఇవి యాడ్ చేసుకుంటే కూడా కొంచెం యాడ్ చేస్తారు కదా. అవును, ఇది మాత్రం పక్కా ఇండియన్ స్టైల్లో స్పైసీగా చాలా బాగుంది. కావాల్సినట్టు చట్పటాగా కానీ కొంచెం ఇలా మసాలా, గరం మసాలా పొడి కొంచెం యాడ్ చేశాడు కదా, బాగుంది. వెజిటబుల్స్ అన్ని కూడా బాగా కుక్ అయ్యాయి. బాగుంది దుర్గా ప్రసాద్. చాలా ఒక చిన్న రిక్వెస్ట్, మా మమ్మీకి మా ఫ్రెండ్స్ కి హాయ్ చెప్పండి. అవునా, మీ ఏం పేరు, మీ మదర్ పేరు? విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు హాయ్ అండి, నమస్తే. సో దుర్గా ప్రసాద్ వాళ్ళ ఫ్రెండ్స్ కి అండ్ అలాగే రాజశేఖర్ వాళ్ళ ఫ్రెండ్స్ కి అందరికి కూడా హాయ్. సో బాగున్నాయి, ఇద్దరు కూడా బాగా చేశారు. సో మీరు ఇలా హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ వచ్చినప్పుడల్లా మా ఆడియన్స్ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. మీరు ఎలాంటి రెసిపీస్ కొన్ని టెక్నిక్స్ కూడా చెప్తూ ఉంటారు కదా, కాలేజ్ లో నేర్పించిన టెక్నిక్స్ కానీ పాయింట్స్ కానీ. సో చూసే వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది. అవును, సో ఇలాగే మంచి మంచి వంటలు నేర్చుకోండి. సో ఆల్ ది బెస్ట్ మీ కెరియర్ కి కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. దుర్గా ప్రసాద్, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చారు. వెల్కమ్. అండ్ రాజశేఖర్, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఆల్ ది బెస్ట్. ఓకే, మరి మీరు కూడా మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో బ్యూటీ చిట్కా. సున్నిపిండి మనం మామూలుగా స్నానానికి, ముఖం కడుక్కోవడానికి వాడుకుంటూనే ఉంటాం. ముఖ్యంగా వేసవి కాలం వచ్చిందంటే చాలామంది సున్నిపిండి వాడుతూనే ఉంటారు. అయితే ఈ సున్నిపిండిలో కొద్దిగా నిమ్మరసం కూడా కలుపుకొని ముఖం కడుక్కుంటూ ఉన్నట్లయితే చర్మ రంధ్రాలన్నీ కూడా బాగా ఓపెన్ అయ్యి చర్మంలో ఉన్నటువంటి మురికి, మట్టి అంతా కూడా, మృత కణాలు అన్నీ కూడా బయటకు వెళ్ళిపోయి చర్మం బాగా క్లీన్గా, శుభ్రంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. జస్ట్ మినిట్ లో ఏం చేస్తున్నారు రాజు గారు? ఇప్పుడు ఒక స్వీట్ చేస్తున్నానండి. ఓకే, కాజు కోవా రోల్స్. కాజు కోవా రోల్స్. అవునండి. ఓ బాగుంది వినటానికి. ఓకే, మరి కాజు కోవా రోల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాజు కోవా రోల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన జీడిపప్పు 1 కప్పు, పచ్చి కోవా 2 కప్పులు, జీడిపప్పు పొడి 1/2 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, పంచదార పొడి 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ కోవా మనకు ఆల్రెడీ ప్రాసెసే కదండి. అవును. సో దీంట్లో మనకి జీడిపప్పు పొడి ఇవన్నీ కూడా కలిపేసుకొని, సో ఇంకా దీనికి మనకి స్టవ్ తో ఏం పని ఉండదు? ఏం లేదు, ఆల్రెడీ ఇక్కడ అయిపోయింది స్టవ్ తో పని. మళ్ళీ ఒకసారి కొంచెం మెత్తగా మెద్దేసుకోవాలి, ఫైన్గా వచ్చేటట్టుగా. సో ఇది స్వీట్ లెస్ కదా? అవునండి. ఇప్పుడు మనకి దీనికి కావాలంటే స్వీట్ కోవా తీసుకోవచ్చు. స్వీట్ కోవా అంటే మనకి ఎంత కావాలో అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనకు స్వీట్ లేకుండా ఉంటే, అంటే కొంచెం తక్కువ తినేవాళ్ళు, ఎక్కువ తినేవాళ్ళు దాన్ని బట్టేసి. సో దీంట్లోనే జీడిపప్పు పొడి, ఓకే, కొద్దిగా యాలకుల పొడి, పంచదార పొడి, ఓకే, సరిపడా చూసి దీంట్లో యాడ్ చేసుకోవాలి. కావలిస్తే ఈ పంచదార పొడి మనం రెడీ చేసుకునేప్పుడే 1-2 యాలకులు దాంట్లో వేసేసి కూడా కొట్టేసుకున్నా మొత్తం ఫుల్గా వచ్చేస్తుంది దానికి. సో ఇదంతా కొంచెం ఫైన్గా కలిపేసుకోవాలి. ఓకే, సో ఇంకా అదంతా మనం మళ్ళీ తిరిగి ఒక ఉండలా చేసేసుకోవటమే, అంతేనా? అవునండి. ఓకే, సో మీరు అది చేసేస్తుంటారా? మరి మేము చిటిగా చూసేస్తాము. ఓకేనండి.
ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మన కవులు, రచయితలు అందరూ కూడా దొండపండు లాంటి ఎర్రటి పెదవులు అని వర్ణిస్తూ ఉంటారు. మరి అలా దొండపండు లాంటి ఎర్రటి పెదవులు మన సొంతం అవ్వాలంటే లిప్స్టిక్ వేసుకోవాలి. అది కామన్గా తెలిసిన విషయమే. కానీ సహజ సిద్ధంగానే పెదవులు అలా ఎర్రగా ఉండాలి అంటే రాత్రి పడుకోబోయే ముందు కొద్దిగా కొత్తిమీర రసాన్ని తీసుకుని పెదవుల మీద మృదువుగా మర్దన చేసుకుని పడుకున్నట్లయితే పెదవులు ఎరుపు రంగును సంతరించుకుంటాయి. అలాగే చర్మం కూడా ఎండిపోకుండా ఆరోగ్యంగా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో మొత్తం మళ్ళీ మనకి బ్యాక్ టు నార్మల్ అన్నమాట. సో ఇప్పుడు దీన్ని మనం కొంచెం కొంచెం తీసేసుకొని రోల్స్ లా చుట్టేసుకోండి. ఓకే, సో అయితే ఇది మనం ఎప్పటికప్పుడు చేసుకొని తినేసేలాగా, అంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 1-2 రోజులు ఉంటుంది. ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే, ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే నెయ్యి కొంచెం ఇలా చేతిలో పెట్టేసుకుని చేతో ఇలా అయితే చేతో లేకపోతే ఇలా రిపీట్ అయిపోయినా కొంచెం స్మూత్ గా రావాలంటే ఏదైనా అలాంటి బేస్ ఉంటే బాగుంటుంది కదా మనకి. ఎస్ అండి. సో కొంచెం ఆ జీడిపప్పు పౌడర్ అన్ని కూడా బాగా మిక్స్ అయిపోయాయి. ఎస్. సో మనం ఇంక ఇందులో ఫ్లేవర్స్ లాగా కూడా చక్కగా యాడ్ చేసుకోవచ్చు. అయితే యాడ్ చేసుకోవచ్చు. ఎప్పుడు కోవాతో స్వీట్ చేసినా నాకు ఆ చాక్లెట్ బర్ఫీ ఒకటి గుర్తొస్తుంది సడన్ గా. ఈజీగా చేసుకోవచ్చు. ఈజీ. ఆ కోకో పౌడర్ ఇందులో మిక్స్ చేసేయచ్చేమో కదా. చేసేసుకోవచ్చు. దీంట్లో మిక్స్ చేసేసి మనం రోల్ చేసేసుకుంటే కలిపేసి పిండి ఇప్పుడు ఎలాగైతే మనం జీడిపప్పు పొడి వేసాం కదా సేమ్ అలాగా. ఇవి ఇంకొంచెం కాజు మధ్యలో. ఓ మనకి డ్రై ఫ్రూట్స్ రోల్ చుట్టుకున్నప్పుడు అంజీర్ ఏదో కొద్దిగా అలా తగులుతూ ఉంటుంది కదా, ఆ టైప్ లో జీడిపప్పు అనుకున్నాం కదా. ఓకే, సో దాంట్లో మనకు ఆ ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది. సో మధ్యలో కూడా తగులుతాయి. ఇంకొంచెం టేస్ట్ గా ఉండాలనుకుంటే వీటిని కొంచెం నేతిలో వేయించేసుకుని అలా అయినా మనం స్టఫ్ చేసేసుకోవాలి. ఓకే ఓకే. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో మనం దీన్ని ఇలా చుట్టుకొని కాస్త గట్టిపడాలంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చా రాజు? కాసేపు అంటే కట్ చేసుకునే ముందు కాసేపు మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే గట్టిగా అవుతుంది. అప్పుడు పీసెస్ లా ఈజీ కట్ చేసుకోవచ్చు. ఓకే, నైఫ్ ఇస్తారా? ఎందుకంటే కోవా మనం షుగర్ అది కలిపితే కొంచెం సాఫ్ట్ అయిపోతుంది కదా. కొంచెం మనకి టైం ఉంది అనుకుంటే సర్వ్ చేసుకోవడానికి ఈ రోల్ ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని తర్వాత కట్ చేసేసుకోవచ్చు. ఓకే. సో ఇలా మనకు మధ్యలో పీసెస్ కి అయితే చక్కగా జీడిపప్పులు బాగా కనిపిస్తాయి. ఎస్. సో కాసేపు మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనకు నీట్ గా వస్తుంది. సో కొంచెం ఎలాగూ ఇంట్లో చేసుకునేటప్పుడు మనకి టైం ఉంటుంది కాబట్టి కాస్త ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని గట్టిపడ్డా కట్ చేసుకుంటే మనకి ఈజీగా కట్ అయిపోతుంది. అంటే ఎక్కువ డిస్టర్బ్ అవ్వకుండా షేప్ అది కూడా బాగుంది నీట్ గా. లేదనుకుంటే ఇప్పుడు మామూలుగా బిస్కెట్ కట్టర్స్ కూడా వస్తున్నాయి కదండి. సో వాటిలో కూడా కొంచెం అంచులోకి నెయ్యి రాసేసి వాటిలో ఇలా స్టఫ్ చేసి మధ్యలో కొంచెం ఇలా డ్రై ఫ్రూట్స్ అవి పెట్టేసి జస్ట్ ఇలా డిమోల్డ్ చేసేసుకుంటే ఈజీగా ఆ షేప్ లో వస్తుంది. మనకి ఫ్లవర్ షేప్ లో కానీ స్టార్ షేప్ లో కానీ. అది కొంచెం టైం పడుతుంది. అంటే కొంచెం ఓపిక ఉంటే అలా చేసుకోవచ్చు. సో పైన కొద్దిగా కాజు ఎన్ని స్వీట్స్ తిన్నంటే ఆ కోవా టేస్టే మనకి చాలా బాగా అనిపిస్తుంది. వావ్, సో యమ్మీ. సో టేస్టీ స్వీట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఫాస్ట్గా కార్వింగ్ చూసేద్దాం, ఎందుకంటే మేము ఫాస్ట్గా ఈ స్వీట్ తినేయాలి కాబట్టి. సో రాజు గారు ఏం కార్వింగ్ చేస్తున్నారు ఈరోజు? శంకు ఆకారంలో కట్ చేస్తాం. ఓకే. ఫస్ట్ ఆ షేప్లోకి మనం దీన్ని ట్రిమ్ చేసుకోవాలి.
ఓకే. సో తర్వాత దీని సైడ్లోంచి ఎక్కడి నుంచి అయితే మనం ఓపెన్ చేసాము లైన్ పెట్టుకుంది కొంచెం ఇలా పీల్ చేసేసుకోవాలి. ఓకే. సో ఇది కొంచెం ట్రిక్కీయే. సో ఆ షేప్ అది కొంచెం పర్ఫెక్ట్గా రావాలంటే కొంచెం ప్రాక్టీస్ చేస్తే కానీ. యా, అంటే ఏమైనా స్పెషల్ అకేషన్స్లో ఇట్లాంటివి స్పెషల్గా చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు పూజలు అలా వచ్చినప్పుడు ఎస్ కొద్దిగా ట్రై చేయొచ్చు ఇలాగా. సో రెండో వైపు నుంచి కూడా కట్ చేస్తే మనకు అది కొంచెం రౌండ్ షేప్లో వస్తుంది. ఓకే ఓకే. సో పర్ఫెక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా మనకు ఆ షెల్ ఎలాగైతే ఉంటుందో ఆ షేప్లో వచ్చేస్తుంది. ఓకే. సో అయిపోయి వచ్చింది. ఓకే. నైస్. సో రెడీ. బాగుంది రాజు గారు. ఓకే ఓకే. మరి కాజు కోవా రోల్స్ రెడీగా ఉన్నాయి కదా. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాజు కోవా రోల్స్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో పచ్చికోవా, జీడిపప్పు పొడి, యాలకుల పొడి, పంచదార పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేతితో ఒత్తుకొని మధ్యలో తరిగిన జీడిపప్పు మిశ్రమం ఉంచి రోల్స్ లా చుట్టుకోవాలి. అంతే, కాజు కోవా రోల్స్ రెడీ. ఓకే అండి, కాజు కోవా రోల్స్ తయారీ విధానం చూసారు కదా. తీసుకోండి. కాజు పౌడర్ వేసుకున్నాం కదా, చాలా బాగా తెలుస్తుంది యాక్చువల్గా. మధ్యలో ఈ ముక్కలు కూడా తగులుతూ. అండ్ మనం అంటే ఇప్పుడే కలిపేసి కట్ చేసుకున్నాం కాబట్టి మనకి ఇది కొంచెం చాలా సాఫ్ట్గా ఉంది. సో కాస్త ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే హ్యాపీగా కొంచెం గట్టి పడుతుంది. కొంచెం లైట్ ఫ్యాట్ కూడా ఉంటుంది కదా. అవునవును. సో అది కొంచెం గట్టి పడితే మనకి ఆ పీస్ అనేది బాగా వస్తుంది, ఆ ముక్క కూడా బాగా వస్తుంది. ఎందుకంటే మనం అట్లా ఇప్పుడు సర్వింగ్ పెట్టేసుకున్నా కూడా మనకి బాగుంటుంది. అవునండి. టేస్టీగా ఉంది రాజు గారు. అంటే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. బట్ జస్ట్ ఆ కొంచెం అలా ఏమైనా డ్రై ఫ్రూట్స్ కానీ ఇట్లాంటివి యాడ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా టేస్ట్. ఓకే, మరి చూసారు కదండి, చాలా సింపుల్ స్వీట్. ఏదైనా స్పెషల్ అకేషన్స్ లో ఫాస్ట్ గా చేసుకోవాలి అనుకుంటే ఇమీడియట్ గా ఇలాంటివి మనం ట్రై చేయొచ్చు. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. అసలు పకోడీ అనే పేరు వింటేనే చాలామంది నోట్లో నీరూరిపోతుంది కదా. బాగా క్రిస్పీగా ఉండే కరకరలాడే పకోడీ చేసుకుని తింటే ఆ టేస్టే అదిరిపోతుంది, ఆ ఫీలింగే చాలా బాగుంటుంది. మరి అలాంటి ఆనియన్ పకోడీ చేసుకోవాలి అంటే ఆనియన్స్ ఫస్ట్ కట్ చేసుకుని ఉప్పులో నానబెట్టుకోవాలి. అంటే బాగా ఉప్పుతో కలిపేసుకుని ఒక 10 నిమిషాల పాటు అలా నానబెట్టుకుని దాని తర్వాత పిండి అన్నీ కలుపుకుని పకోడీ తయారు చేసుకున్నట్లయితే బాగా క్రిస్పీగా టేస్టీగా ఉండే పకోడీ మనం చేసుకోవచ్చు. ఈ రోజు మనం చూసిన టేస్టీ వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో అరుణ గారు చెప్తారు. ఇప్పుడు తెలుసుకుందాం. మేతి క్యాబేజ్ మసాలా మరీ హై క్యాలరీ కాదు, అండ్ ఇట్స్ నాట్ లో క్యాలరీ ఆల్సో. సో ఇట్స్ అ మీడియం క్యాలరీ. మీడియం క్యాలరీలో కూడా మనకు 200 క్యాలరీస్ లోపే ఉంటుంది. మెంతి కూర, క్యాబేజ్, తర్వాత మనకు మసాలాలో గసగసాలు కూడా వాడారు కాబట్టి కొబ్బరితో పాటు క్యాలరీస్ లిమిటెడ్గానే ఉంటుందండి. అండ్ జీలకర్ర పొడి అండ్ ధనియాల పొడి. సో గసగసాలు అండ్ కొబ్బరి ఈ రెండు కూడా న్యూట్రిషన్ పరంగా కానీ సైంటిఫిక్గా చూసుకుంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ కాంబినేషన్. సో ఈ ఎంటైర్ డిష్లో మనకు ఎక్కువగా కనిపించే పోషకులు ఏంటంటే ఫైబర్. సో ఫైబర్ అనేది మనకు ఎక్కడి నుంచి అంటే కాన్స్టిపేషన్ దగ్గర నుంచి కొన్ని రకమైన క్యాన్సర్స్కి కూడా వెరుగుడుగా పనిచేస్తుంది. క్యాలరీస్ కూడా కొబ్బరి ఒక్కటేనండి కొంచెం మనకు కాస్త దట్టు లిటిల్ బిట్ మనకు కాంట్రిబ్యూట్ చేస్తుంది. బట్ దట్స్ ఓకే. కొబ్బరి క్యాలరీస్ ఎప్పుడు కూడా మనము ఇట్లా అవుట్వే అంటే దాని బెనిఫిట్స్ అనేవి ఎప్పుడు కూడా ఆ క్యాలరీస్ కంటే ఎక్కువగా ఉంటాయి. సో చాలా బాగుంది, మనం నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. తర్వాత పపాయ కబాబ్స్ అవుట్ రైట్గా చెప్పేయచ్చండి మనం. ఇట్స్ డీప్ ఫ్రైడ్ కాబట్టి ఒక్కొక్క కబాబ్లో సింపుల్గా 200 to 250 క్యాలరీస్ ఉంటుందండి. ఇప్పుడు పపాయ, శనగపిండి. సో మెయిన్గా ఈ మూడిట్లో మనం చేసుకుంటున్నాము. ఈ మూడు కాంబినేషన్ వరకు అయితే బాగుంది. అది కూడా రా పపాయ వాడుకుంటే పండు ఎలాగో మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు కాబట్టి రా పపాయ ఒక వెజిటబుల్ లాగా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. బట్ ఈవెన్ దెన్ ఈ శనగపప్పు, శనగపిండి కాంబినేషన్లో డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు కాస్త వాము కానీ లేకపోతే హింగువ కానీ ఉండడం వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి రెసిపీస్లో అవి ఫెసిలిటీ ఉండదండి. సో మనం ఏం చేయొచ్చు అంటే లూక్వామ్ వాటర్లో కూడా మనం కలుపుకొని తాగితే ఈ ఎక్కడైతే మనం శనగపిండి, శనగపప్పు వాడతామో కొంచెం గ్యాస్ ప్రాబ్లం నుంచి మనకు
విముక్తి అంటే రిలీఫ్ అనేది మనకు క్రియేట్ చేస్తుంది. బట్ ఒక్కొక్క కబాబ్లో మటుకు మినిమం 250 క్యాలరీస్ ఉంటాయండి. సో జాగ్రత్తగా వాడుకోవాలి. తర్వాత మసాలా పాస్తా చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. ఎందుకంటే పాస్తా అంటే పిల్లలకు చాలా ఇష్టం. అండ్ మనకు అన్రీఫైన్డ్ ఫ్లవర్తో అవైలబుల్గా ఉన్న పాస్తా మనం ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. ప్లస్ ఇంట్రెస్టింగ్గా ఇందులో ఉన్న వెజిటబుల్ కాంబినేషన్ చాలా బాగుంది. క్యాప్సికమ్, గ్రీన్ పీస్ అండ్ టొమాటోస్ అండ్ ఫ్రెష్ క్రీమ్ అంటే పాల మిగడ కూడా వాడేచ్చండి. మన హెల్దీగా చక్కటి పోషకులు ఉంటాయి. కసూరి మేతి కూడా ఉంది. సో ఇట్స్ ఎ వెరీ ఇండియనైజ్డ్ వే ఆఫ్ డూయింగ్ పాస్తా. బట్ మనకు ఇందులో ఉన్న ఆ వెజిటబుల్స్ ద్వారా మనకు మంచి విటమిన్స్ అనేవి, విటమిన్ సి అనేది, తర్వాత విటమిన్ ఏ అనేది పిల్లలకి పుష్కలంగా లభిస్తుంది. సో ఖచ్చితంగా పాస్తా చేసుకునేటప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఫ్రెష్ క్రీమ్ వాళ్ళకి చాలా మంచి పోషకాలు అందిస్తాయండి. ఎందుకంటే ఫ్రెష్ క్రీమ్లో ఉన్న ఫ్యాట్ కూడా వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి చక్కగా గ్రో అవ్వడానికి యూజ్ అవుతుంది. సో క్యాలరీస్ ఎంత ఉంటాయండి సుమారుగా? ఇది కూడా మనం 350 to 400. ఇంకా పిల్లలకే చేస్తున్నాము, మనం చాలా తక్కువ తింటాం అనుకున్నప్పుడు వాళ్ళకి సర్వ్ చేసేటప్పుడు ఇంకొంచెం ఎక్స్ట్రా ఫ్రెష్ క్రీమ్ వేస్తే కూడా తప్పులేదండి. చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ట్రై చేసి చూడొచ్చు. తర్వాత కాజు కోవా రోల్స్, ఇది కూడా చాలా మంచిదండి కిడ్స్కి. మీరు గమనిస్తే పిల్లలకి ఇటువంటి స్వీట్స్ ఇష్టం. బట్ మన మార్కెట్లో కొనుక్కునే స్వీట్స్ల పైన యూ విల్ ఫైండ్ దట్ సిల్వర్ ఫాయిల్. ముఖ్యంగా కాజు కట్లీలో దాంట్లో మనకు ఉంటుంది. అందులో లెడ్ ఉంటుందని కూడా ప్రూవ్ అయిందండి సైంటిఫిక్ స్టడీస్లో. సో మనం అవన్నీ అవాయిడ్ చేయాలి కదా. అలాంటప్పుడు ఇంట్లో దీన్ని చేసేసుకుంటే కాజు కోవా ఈ రెండు కూడా బెనిఫిషియలే. షుగర్ ఓకే, స్వీట్ అనేది వేసుకునేటప్పుడు ఆ క్యాలరీస్ మనం తీసుకుంటాం ఎలాగైనా, బట్ తగ్గించి అంటే క్వాంటిటీ వైజ్, ఫ్రీక్వెన్సీ వైజ్ చూసుకోవచ్చు. కానీ ఇంట్లో చేస్తున్నాము, ఇట్స్ హోమ్ మేడ్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క కాజు కట్లీలో మనకు 450 to 400 క్యాలరీస్ ఉన్నప్పటికీ కూడా, సైజ్ బట్టి చిన్నవనుకోండి 200 ఉంటుంది, ఉన్నప్పటికీ కూడా మార్కెట్లో దొరికే ఐటమ్స్ కంటే చాలా హెల్దీ అండ్ బెనిఫిషియల్ అని చెప్తున్నాను. రాజు గారు ఈరోజు అన్ని డిషెస్ కూడా దేనికదే చాలా టేస్టీగా ఉంది. అవునండి. సో మీరు చేసిన ఫస్ట్ మేతి ఇంకా క్యాబేజ్ మసాలా డిఫరెంట్ కాంబినేషన్. అండ్ రా పపాయతో కబాబ్స్ బాగున్నాయి, పాస్తా బాగుంది మసాలా టచ్ తో, అండ్ ఇంకా కాజు కోవా రోల్స్ అయితే అసలు ఇంకా చెప్పకరా, అట్లా నోట్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉన్నాయి అన్ని కూడా. ఓకే, మరి చూసారు కదా ఇవాళ టేస్టీ వంటల్ని. మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేసి చూడండి. అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 50151.